హలో అండి. అందరికీ నమస్కారం. యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? అది ఎలా పెరుగుతుంది? ఎలా తయారవుతుంది? ఎలా బాడీ నుంచి బయటకు వెళ్తుంది? ఏ ఫుడ్స్ తింటే పెరుగుద్ది? ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అది లెవెల్స్ ఎక్కువైతే? అద్ అది ఎక్కువైతే మన బాడీలో ఎలాంటి మార్పులొస్తాయి? ఎలాంటి ఇబ్బందులొస్తాయి? అనేది ఈరోజు చెప్పబోతున్నాను. నేను మీ డాక్టర్ సందీప్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో, యూరిక్ యాసిడ్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్‌క్రిషన్. అది మన బాడీలో ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్స్ నుంచి తయారవుద్దనమాట. ప్రోటీన్స్‌లో ప్యూరిన్స్ అని ఒక టైప్ ఉంటది. అది యూజువల్లీ రెడ్ మీట్స్ అంటే చికెన్ కాకుండా పోర్క్, మటను, బీఫ్ ఇలాంటివి లేదా కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ సీ ఫుడ్స్‌లో కొన్ని కొన్ని పప్పులు ఎస్పెషల్లీ నల్ల పప్పు, కందిపప్పు ఇలాంటి వాటిల్లో అండ్ ఆల్కహాల్ వీటిల్లో ఎక్కువుంటాయి ప్యూరిన్స్. సో, వీటిని మీరు డైలీ బేసిస్‌లో తింటా ఉంటే ప్యూరిన్స్ అయితే ఏదైతే ఉంటాయో అవి మీ లివర్‌కెళ్ళి అవి యూరిక్ యాసిడ్ కింద మారి మీ కిడ్నీల నుంచి బయటికెళ్ళిపోతదనమాట. సమ్‌టైమ్స్ ప్యూరిన్స్ ఎక్కువ తినడం వల్లో లేకపోతే కిడ్నీలో ఏదైనా డిఫెక్ట్ ఉండడం వల్లో అది బయటికి వెళ్ళకుండా బ్లడ్ స్ట్రీమ్‌లోనే తిరుగుద్ది. ఈ యూరిక్ యాసిడ్‌కి మన జాయింట్స్‌కి అఫినిటీ ఎక్కువుంటది. అంటే బ్లడ్ స్ట్రీమ్‌లో తిరుగుతున్నప్పుడు మన జాయింట్స్‌లోకెళ్ళి కూర్చునే ఆహ్, ఛాన్స్ ఎక్కువుంటదనమాట. దీనివల్ల మనకి జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మోస్ట్ కామన్‌గా ఆహ్, గ్రేట్ టోస్ స్టార్ట్ అవుతాయి. అంటే కాలుకున్న బొటనవేలు దగ్గర ఎక్కువ నొప్పులొస్తా ఉంటాయనమాట. హైపర్ సెన్సిటివ్ అవుతుంది. కొంచెం ముట్టుకున్నా కూడా బాగా మండిపోయిన మీరు పడుకునేటప్పుడు బెడ్‌షీట్ తగిలినా, లేకపోతే ఏదైనా నడిచేటప్పుడు ఏమన్నా మంచం కోళ్ళు తగిలినా, ఏం తగిలినా కూడా బాగా ఎక్కువ నొప్పి రావడం ఇలా ఉంటదనమాట. ఇది కంటిన్యూస్‌గా ఉండకపోవచ్చు. కానీ ఫ్లేర్ అప్స్ ఉన్నప్పుడు ఇది కామన్‌గా ఉంటది. సో, దీన్ని అవాయిడ్ చేయడం ఎలా? సో, ఫాస్ట్‌గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గాలి అంటే ఫాస్టింగ్ ఈస్ ద బెస్ట్ వే. దాన్ని మీరు ఫుడ్ ఎంతైతే అంత తగ్గించి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటుంటే మీ యూరిన్‌లో యూరిక్ యాసిడ్ అనేది ఫ్లష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫాస్టింగ్ కాదు డైట్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ మీరు రెడ్ మీట్, ఆర్గాన్ మీట్ మానేయాలి. అంటే లివరు, బోటి ఇలాంటివి, బ్రెయిన్ ఇలాంటివి అండ్ బీఫు, పోర్కు, మటన్ ఇలాంటివి. దాంతో పాటు ఆల్కహాల్ కూడా మానేయాలి. వెజిటేరియన్స్ అయితే కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ పప్పులు మానేయాలి. ఎస్పెషల్లీ నల్ల పప్పు అండ్ కందిపప్పు. ఆహ్, అంబ్రెల్లాలో అన్ని పప్పులు మానేసినా కూడా ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. దీంతో పాటు సీ ఫుడ్స్ కూడా మానేయాలి. ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్సు ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఒక 2 వీక్స్‌లో ఇలా ఆహ్, డైట్ ఫాలో అయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ గ్రాడ్యుయల్‌గా నార్మల్‌కొచ్చే ఛాన్స్ ఉంటది. వీటితో పాటు కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఫెబుస్టోస్టాట్ అని, అల్లోప్యూరినాల్ అని, కాల్చిసిన్ అని. ఇవి మీరు డాక్టర్‌ని సంప్రదిస్తే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్స్ అన్నమాట. ఇవి యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్‌ని తగ్గిస్తాయి. ఉన్న యూరిక్ యాసిడ్‌ని యూరిన్ నుంచి బయటికి పంపిస్తాయన్నమాట. ఇవి యూరిక్ యాసిడ్ ఎలా తయారవుతుంది? తయారయ్యి ఎలా బయటకు వెళ్తుంది? వెళ్ళకపోతే ఆహ్, అది గౌట్ కింద ఎలా మారుతుంది? అండ్ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? థాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్ యూ.